హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. టీఎస్డిఎస్సి 2024లో వచ్చినటువంటి బిట్స్ అండి. ఈ బిట్స్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సారించింది. ఏ నైతికత, బి శారీరక, సి ఆధ్యాత్మిక, డి బౌద్ధిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. పైవన్నీ కూడా సరైనవే. సో ప్రాచీన భారతీయ విద్యా విధానం అనేది నైతికత, శారీరక, ఆధ్యాత్మిక, బౌద్ధిక అంశాలపై దృష్టి సారించింది. నెక్స్ట్ వన్, వార్తా పథకం ప్రకారం ప్రాథమిక విద్య ఈ వయసు వారికి ఉద్దేశించబడినది. ఆన్సర్ ఆప్షన్ 4, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ బోధన అభ్యసన సామాగ్రిని డిడాక్టివ్ మెటీరియల్స్ అని పిలుస్తారు? డిడాక్టివ్ మెటీరియల్స్ అని పిలువబడే బోధనా సామాగ్రి ఆప్షన్ 4 మాంటిసోరీ కిట్లు. నెక్స్ట్ వన్, పనికి వచ్చేదే సత్యం అనేది ఎవరి యొక్క అభిప్రాయం? పనికి వచ్చేదే సత్యం అని తెలిపినది ఆప్షన్ 1 వ్యవహారిక సత్తావాదులు. నెక్స్ట్ వన్, ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం 1 ప్రకారం కెరీర్ మితి అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రధాన విలువలు మరియు నీతి. నెక్స్ట్ వన్, వ్యక్తుల ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మానవ అభివృద్ధి. నెక్స్ట్ వన్, పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్వర్జెన్స్ మిషన్. ఆన్సర్ ఆప్షన్ 1 గర్భిణీ స్త్రీలు, తల్లులు, పిల్లలు. నెక్స్ట్ వన్, సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటన ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాలలో ఒకే వేగంతో సంభవిస్తుంది అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 అంతఃపరీక్షణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒక దానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు. ఆన్సర్ ఆప్షన్ 1 వైఖరులు సముపార్జన. నెక్స్ట్ వన్, సంవత్సరంలోపు వయసు ఉన్న ఒక పిల్లవాడి ఆహారం, సౌకర్యం, ఆప్యాయత అవసరాలు తీరలేదు. ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అపనమ్మకం. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా, సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా, అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా, విద్యార్థితో పరిపృచ్ఛలు నిర్వహించడం ద్వారా. నెక్స్ట్ వన్, పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షా రకాలలో ఒకదాన్ని ఉపయోగించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 ఖాళీలను పూరించండి. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మకవాదుల ప్రకారం విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ ఇలా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 వారి అనుభవాల ఆధారంగా. నెక్స్ట్ వన్, బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క విధి కాదు. ఆన్సర్ ఆప్షన్ 3
పాఠశాల పుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ని తయారు చేసి ప్రచురించడం. నెక్స్ట్ వన్, ఏఎస్డిజి లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఎస్డిజి 5. నెక్స్ట్ వన్, WHO ఈ వయసు వారికి 10 నుండి 13 గంటల నిద్రను సిఫార్సు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 3 3 నుంచి 4 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఐసీటీకి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2 ఐసీటీ అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పిల్లల ఉచిత నిర్బంధ విద్యా చట్టం 2009లోని సెక్షన్ 28 దీనిని విశదపరుస్తుంది. ఆర్టీ యాక్ట్ 2009లోని సెక్షన్ 28 అనేది ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధిస్తుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.